హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ కేసు గురించి. ఒక వీడియోని నీట్‌గా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెడుతుంది ఎవరు? వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళొచ్చారు, ఈ కార్‌లో వచ్చారు, ఆ కార్‌లో వచ్చారు. చివరికి ఇక్కడ కూర్చోబెట్టారు. తర్వాత అల్లు అర్జున్ గేట్ మూసేయమని సైగ చేశాడు. దాని ద్వారా అప్పర్ బాల్కనీ కాకుండా లోవర్ బాల్కనీకి వెళ్లారు ఆడియన్స్ అంతా. ఇలా నరేటివ్ స్క్రిప్ట్ తోటి ఆ వీడియోని ఎడిట్ చేసింది ఎవరు? ఈ విషయం మొదటి విషయం. ఆ వీడియోని ఎడిట్ చేసి పైగా సైబరాబాద్ పోలీస్ ట్విట్టర్ హ్యాండిల్‌లో దాన్ని పెట్టారు. అంటే దీంట్లో ఎవరో ఉన్నారు. మార్నింగ్ చూస్తుంటే కొన్ని వీడియోస్ చాలా మందికి ఈ వీడియో ముందే వెళ్ళిపోయింది. చాలా రోజుల క్రితమే వెళ్ళిపోయింది. కానీ దాని గురించి మాట్లాడకుండా ఆగిపోయారు. ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం అనేసి కొంతమంది వీడియోస్ చేయటం కూడా జరిగింది. ఆ విషయాన్ని పక్కన పెడితే, ఇప్పుడు సంధ్య థియేటర్ యాజమాన్యం ఒక లెటర్ రాసింది కదా పోలీస్ డిపార్ట్మెంట్‌కి. ఆ లెటర్ ఇప్పుడు నా ముందుంది. దాంట్లో క్లియర్‌గా 2వ తారీఖు సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకి రిక్వెస్ట్ చేస్తూ లెటర్ రాయటం జరిగింది. ఆ రిక్వెస్ట్ లెటర్ మొత్తం క్లియర్ చూసుకున్నట్లయితే 4వ తారీఖు రాత్రి 9 గంటలకి మనకి గ్యారంటీగా అక్కడి నుంచి ఎవరెవరు వస్తున్నారు? ద హీరో, హీరోయిన్ అండ్ వీఐపీస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ కమ్ టు సీ ద మూవీ అని వాళ్ళు మెన్షన్ చేసి ఇచ్చారు. దాన్ని రిజెక్ట్ చేశారనేసి పోలీసులు చెప్తూ ఉన్నారు. రిజెక్ట్ చేసినటువంటి దానిపైన పోలీస్ ఆఫీసర్ స్టాంప్ ఎందుకుంది? దానిపైన చిక్కడపల్లి పోలీస్ ఆఫీసర్‌లు స్టాంపు, సిగ్నేచర్ ఎందుకున్నాయి 2వ తారీఖు దానిపైన? నువ్వు రిజెక్ట్ చేస్తే రెడ్ మణితో రిజెక్టెడ్ అని రాస్తారు. నాట్ పాసిబుల్ అని రాస్తారు. మీరు ఎందుకు స్టాంప్ దాంట్లో ప్లేస్ చేసి పెట్టారు? ఆ స్టాంపు ఎందుకు పెట్టారు మీరు? ఆ స్టాంప్ వేసి మీరు సంతకం చేయటం పైన మీ ఒపీనియన్ ఏంటి? అప్రూవల్ ఇచ్చినట్లే కదా! అవునా కదా! ఇప్పుడు ఎక్కడికైనా ఎళ్తే రిజెక్టెడ్ అంటే దాన్ని పక్కన పెట్టి రిజెక్టెడ్ పైన ఎక్కడో రాస్తారు. నాట్ పాసిబుల్‌లో రిజెక్టెడ్ అని ఆ లెటర్ పైన రాస్తారు. లేదంటే రిజెక్టెడ్ అని స్టాంప్ పైన ఉంటది. దాన్ని తీసేస్తారు. కానీ ఇక్కడ డైరెక్ట్‌గా కమిషనరేట్ ఆఫ్ పోలీస్ వాళ్ళు స్టాంప్ ఏసి మరీ ఇచ్చారు. అంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టే గదా! మరి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎందుకు మేము పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్తూ ఉన్నారు? సంధ్య థియేటర్ మేనేజర్ నాగరాజు 2వ తారీఖు 12వ నెలలో సాయంత్రం సుమారు 5:35 నిమిషాలకి ఆహ్, 35 నిమిషాల మధ్య అప్లికేషన్ ఏసీపీ ఆఫీస్‌లో సబ్మిట్ చేసి, ఆ తర్వాత ఎస్‌హెచ్‌ఓకి అప్లికేషన్ ఇచ్చాడు అని చెప్తూ వాళ్ళే లెటర్ రిలీజ్ చేశారు. సో, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం క్లియర్‌గా జరుగుతూ ఉంది. స్కెచ్ ఉంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు మేము దానికి పర్మిషన్ ఇవ్వలేదు అంటూ ఈళ్ళు ఒక లెటర్ మళ్ళీ రిలీజ్ చేశారు. దాన్ని మనం క్లియర్‌గా గమనించినట్లయితే అది 3వ తారీఖు ఎస్‌హెచ్‌ఓ దానికి పర్మిషన్ రిజెక్ట్ చేస్తూ ఇంకొకటేదో లెటరు దాని వెనక రాసిచ్చినట్టు చెప్తున్నారు. కానీ ఇందుట్లో కరెక్ట్‌గా చూసుకుంటే రౌండ్ సీల్ లేదు ఇందుట్లో. రౌండ్ సీల్ లేదు. కింద కూడా పోలీస్ ఆఫీసర్ చిన్న అది కూడా తెలియకుండా స్టాంప్ ఏదో ఉంది. దాని పైన ఏం చెప్తున్నాడు 3వ తారీఖు 12వ నెలలో ఎస్‌హెచ్‌ఓ థియేటర్ సందర్శించి అల్లు అర్జున్ మరియు ఇతర బృందం వస్తే జనం గుమికూడే పరిస్థితి వస్తుంది అని భావించి ఇతర అంశాలను కూడా పరిశీలించి 4వ తేదీన హీరో, హీరోయిన్ మరియు చిత్ర బృందం ప్రత్యేక షోకి రాకుండా ఉండాలని తెలియజేయాల్సిందిగా సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్‌కి లిఖితపూర్వకంగా ఆదేశ లెటర్ అందజేశారు అంటూ దీంట్లో ఉంది. మరి సంధ్యా థియేటర్ యాజమాన్యం ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు అల్లు అర్జున్‌కి? అన్న విషయం ఇప్పుడు $100 క్వెషన్. అదే విధంగా ఈ లెటర్ కనుక మనం చూసినట్లయితే ఆ స్టాంప్‌లు, ఆ సంతకాలు, ఆ సంతకం, ఈ సంతకం 2 వేరు వేరుగా ఉన్నాయి. ఇక్కడ చిక్కడపల్లి అయితే ఇక్కడ వేరే విధంగా ఉంది. ఓవరాల్‌గా మనం చూసుకుంటే ఆ లెటర్ ఇచ్చిన తర్వాత ఈ లెటర్ ఇచ్చా అని చెప్తూ ఉన్నారు. అది కూడా ఏంటి 3వ తారీఖున ఇచ్చామని చెప్తున్నారు. అది 4వ తారీఖు షోకి అది ఇన్వెస్టిగేషన్ చేసి మరి ఇచ్చా అని చెప్తున్నారు. కానీ అటువంటి న్యూస్ ఏది బయటికి రాకపోవడానికి గల కారణాలేంటి? సుమారు 9:45 నిమిషాల నుంచి 9:50 మధ్యలో బాల్కనీలో అపస్మారక స్థితిలో ఉన్న రేవతి, శ్రీతేజల గురించి థియేటర్ బయట తీసుకొచ్చిన పోలీసులు, జనం. ఎక్కడ బాల్కనీలో అపస్మారక స్థితిలో ఉన్న రేవతిని, శ్రీతేజని తీసుకొచ్చిన అసలు బాల్కనీలో ఈ అమ్మాయి అపస్మారక స్థితిలో ఉందనేసి ఎలా గమనించారు పోలీసులు? అంటే బాల్కనీకి పోలీసులు వెళ్లారా? లేదంటే ఎవరైనా కంప్లెయింట్ చేశారా? అనేది కూడా $100 క్వెషన్. ఎందుకంటే మేమంతా బయట జరిగిందనుకుంటున్నాం.
పోలీసులు సీపీఆర్ చేసిన టైంని కరెక్ట్‌గా ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు. ఏ టైంలో సీపీఆర్ చేశారనేది మనకు తెలిస్తే గాని, రేవతి తేజ థియేటర్ హాస్పిటల్‌కి తరలించిన ఎస్హెచ్ఓ మరియు ఏసీపీ వారి వెంట హాస్పిటల్‌కి వెళ్లారు అని చెప్తూ ఉన్నారు. సుమారు రాత్రి 10:45 ఏసీపీ హాస్పిటల్ నుండి తిరిగి వచ్చి బయట పరిస్థితి, రేవతి గారు చనిపోయిన విషయం మరియు శ్రీతేజ పరిస్థితి గురించి అల్లు అర్జున్‌కి తెలియచేయడానికి అనేక సార్లు ప్రయత్నించగా మేనేజర్ సంతోష్ అడ్డుపడ్డాడు. అతను తెలియజేస్తా అని చెప్పాడు. పోలీసులు మేనేజర్‌కి అల్లు అర్జున్‌ని తీసుకొని వెళ్ళాల్సిందిగా తెలియచేశారు. అంటే 10:40కే 45కే అది జరిగిందనమాట. అయితే సుమారు 11:45కి మేనేజర్ అల్లు అర్జున్‌ని బయటికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేయలేదు. ఏసీపీ నేరుగా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లి రేవతి తేజల పరిస్థితి మరియు బయట క్రౌడెడ్ గురించి చెప్పి వెళ్ళవలసిందిగా చెప్పారు. కానీ అల్లు అర్జున్ తన సినిమా పూర్తయ్యే వరకు ఉండి వెళ్తానని చెప్పారంట. అసలు ఇవన్నిటికి ఆధారాలేంటి? పోలీసులు చెప్పినయి మనం నమ్మాలి. అల్లు అర్జున్‌కి ఆ విషయం తెలిసిందా? తెలియలేదే అంటే అయితే ఇంకో విషయం, ఇక్కడ ఒక వీడియో చూపిస్తూ ఉన్నారు. జాతర సీన్‌లో కూడా అల్లు అర్జున్ అక్కడే ఉన్నాడనేసి అందరూ చెప్తూ ఉన్నారు. సో, జాతర సీన్ గురించి మనం మాట్లాడినట్లయితే, జాతర సీన్ సినిమాలో ఎప్పుడొస్తుంది? ఎప్పుడొస్తుంది? ఇంటర్వెల్ ముందే వస్తుంది జాతర సీన్. మరి ఆ జాతర సీన్‌కి అల్లు అర్జున్ సుమారు 11:40 డీసీపీ సెంట్రల్ జోన్ మేనేజర్ అల్లు అర్జున్‌కి తీసుకురావాల్సి చెప్పారు. మేనేజర్ విషయాన్ని సుమారు అండగా పోలీసులు ఈలోగా థియేటర్ బయట రూట్ క్లియర్ చేశారు. ఓకే. అల్లు అర్జున్‌ని ఎవరు తీసుకొస్తున్నారండి బయటికి? సుమారు 12:05కి అల్లు అర్జున్ బయటికి తీసుకొస్తున్నారంటే డీసీపీ బయటికి తీసుకొస్తున్న విజువల్స్‌ని రిలీజ్ చేశారు. ఆ విజువల్స్‌లో కూడా అల్లు అర్జున్ తన భార్య ఇద్దరు కలిసి వస్తూ ఉన్నారు. ఆహ్, ఇప్పుడు అల్లు అర్జున్‌కి అక్కడ జరిగిన పరిస్థితి తెలిసి బయటకొస్తున్నారా? తెలియకుండా బయటకొస్తున్నారా? అంటే ఒక విధంగా మనం ఆలోచించాలంటే ఏసీపీ వాళ్ళు చెప్పారా? చెప్పలేదా? అనేది కూడా మనం క్లియర్‌గా ఆలోచించవలసిన విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగానే వస్తున్నారు. నవ్వుకుంటానే వస్తూ ఉన్నారు. ఓకే. అందరూ కారెక్కారు, వెళ్ళిపోయారు. దానికి సంబంధించినటువంటి ఎటువంటి క్లారిటీ లేదు. అయితే ఆ తర్వాత కూడా అల్లు అర్జున్ కారు పైకెక్కి చేతులు ఊపుకుంటూ వెళ్ళాడనేది చెప్తూ ఉన్నారు. ఈ ఓవరాల్ సిట్యుయేషన్‌లో గనుక మనం చూసుకున్నట్లయితే, అల్లు అర్జున్ గారు 11 గంటలకే థియేటర్ నుంచి బయటకొస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే మీకో వీడియో చూపిస్తున్నా. 11:34 అల్లు అర్జున్ థియేటర్ నుంచి బయటకొచ్చేస్తూ ఉన్నారు. సో, ఆ తర్వాత 12:05 కని ఎందుకు అంటున్నారో అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు బయటకొస్తున్న విజువల్స్ ఒక వీడియోలో నేను మీకు చూపిస్తూ ఉన్నాను. అల్లు అర్జున్ గారు 11:35కి బయటకు వస్తూ ఉన్నారు. కానీ పోలీసులు చెప్పిన దాని ప్రకారం 12:50కంటూ చెప్తున్నారు. ఇప్పుడు ఈ విజువల్స్‌లో మీరు క్లియర్‌గా అల్లు అర్జున్ గారిని చూడొచ్చు. వాళ్ళ భార్యతో పాటు. అయితే పోలీసులు చెప్తున్న టైం రాంగా? లేకపోతే అల్లు అర్జున్ గారు వచ్చిన టైం రాంగా అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే ఇందుట్లో కంపల్సరీగా ఒక మ్యానిప్యులేషన్ అనేది 100% జరుగుతూ ఉంది. ఈ టోటల్‌గా సిట్యుయేషన్‌లో. ఇక్కడ మనం చూసినట్లయితే 12:05 అని చెప్తూ ఉన్నారు. కానీ లోపల నుంచి తీసుకొచ్చేదానికి టైం ఇవ్వలేదు వాళ్ళు. అసలు ఆ వీడియోనే చూయించలేదు. 11:35కి అల్లు అర్జున్ గారు థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోయారండి. అది మాత్రం కరెక్ట్. ఎందుకంటే ఆ వీడియో ఫుటేజ్ రాంగ్ కాదు. పోలీసుల ఆఫీసర్ చూయించిన వీడియో ఫుటేజ్‌లోనే సమ్ మేనేజ్‌మెంట్ ఏదో జరిగిందనేది నా ఉద్దేశ్యం. అందుట్లో ఎంతవరకు వాస్తవం అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మెయిన్ వీడియో చిన్నది మీకు చూపిస్తున్నానో, అందుట్లో మీరు చూసినట్లయితే 11:34కి అల్లు అర్జున్ గారు బయటకొచ్చేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది. కానీ పోలీసులు చెప్పింది 12:05 అని చెప్తూ ఉన్నారు. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఈ డ్రామా మొత్తాన్ని నెక్స్ట్ లెవెల్‌లో తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే అల్లు అర్జున్ గారు ఏమన్నా హీరోవా? తోపా? క్యాబిన్ పైన ఎక్కి చేతులు ఊపుకుంటా వెళ్లారు అన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు పోలీస్ స్టేషన్ నుంచి కోర్ట్ నుంచి రిలీజ్ అయినప్పుడు, గెలిచినప్పుడు మీరు కూడా ఇలాగే జనసందోహం మధ్యలో వెహికల్ మీద కరచాలనాలు చేసుకుంటూ, హ్యాండ్ వేవ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన వీడియోస్ ఉన్నాయి. అప్పుడు మిమ్మల్ని ఏమన్నారు? మీరు తోపనుకున్నారా? లేకపోతే సూపర్ హీరో అనుకున్నారా? మీరేమనుకున్నారు? మీరు ఆర్డినరీ మ్యాన్ కాదా? మీకేమైనా కొమ్ములు మొలిచినాయా? అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అంటే నీకొక రోలు, అల్లు అర్జున్‌కి ఒక రోలా? నువ్వైతే కారు మీద పైకెక్కి కూర్చొని వెళ్ళొచ్చు. అల్లు అర్జున్ రూఫ్ టాప్ ఓపెన్ చేసుకొని ప్రజలకైతే చేయి చూయించకుండా వెళ్ళాలి. అంటే దీంట్లో ఏ న్యాయం చూపిస్తున్నారు మీరు?
ఏ విధంగా న్యాయం అంటున్నారు? నీకొక రూలు, ప్రజలకొక రూలా? నువ్వేం తోపా? నువ్విప్పుడేం చెప్తున్నావు? నేనొచ్చేటప్పుడు ట్రాఫిక్ ఎప్పుడు ఆపొద్దని ఎలక్షన్ ముందు చెప్పావు. ఇప్పుడు రోడ్లన్నీ బ్లాక్ అవుతున్నాయి నువ్వొచ్చే ముందు. గంటలు గంటలు ఆపేస్తున్నారు ట్రాఫిక్‌ని. మరి దానిపైన ఎందుకు మాట్లాడవు? అన్ని అబద్ధాలు ఎందుకు చెప్పారు రెడ్డి గారు? అన్ని అబద్ధాలు చెప్పకూడదు. అప్పుడప్పుడు కొన్నైనా ప్రజలకు మంచి చేయాలి. ప్రజలకు మంచి చేయకపోగా పథకాలన్నీ పక్కన పెట్టి హాస్టల్‌లో దగ్గర దగ్గర 52 మంది చచ్చిపోతే ఫుడ్ పాయిజన్ దాని గురించి మాట్లాడవు. దాని గురించి ఎవరు మాట్లాడతారంటే భయమేస్తది నీకు. రైతులు చనిపోతున్నారు. రైతు బంధు ఇవ్వలేదని. దాని గురించి మాట్లాడవు. అదే విధంగా ఈ రోజు చెప్పాలంటే ఆ ఏసీపీ ఆల్రెడీ ఆడోళ్ళ పైన ఎలిగేషన్స్ ఏసి సస్పెండ్ అయిపోయి కరప్షన్‌లో బుక్ అయ్యి సస్పెండ్ అయినటువంటి ఒక ఏసీపీని తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడిస్తున్నావు. అసలు నీకు కొద్ది కూడా ఆలోచన ఉందా? ఒక క్యాడర్‌ని మీరు క్లియర్‌గా సెలెక్ట్ చేసుకోలేరా? ఒక అమ్మాయిలని వేధించిన వాడు, అదే విధంగా ఒక నేరపూరితమైనటువంటి అభియోగాలు మోపబడి సస్పెండ్ అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి, అల్లు అర్జున్‌కి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. అసలేంటి ఉద్దేశ్యం ఇది? మీ మీ అనుచరులు మీతో ఫోటో దిగిన వాళ్ళే ఎళ్లి అల్లు అర్జున్ ఇంట్లో గొడవ చేస్తున్నారు. ఎందుకు అల్లు అర్జున్ అంటే మీకంత కోపం, కుట్ర? ఎందుకిలా గేమ్ ప్లాన్ చేస్తున్నారు? అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు కూడా ఆటిలికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాధ్యత గల రాష్ట్ర సీఎంగా. ముందు చనిపోయినటువంటి 52 మంది హాస్టల్ విద్యార్థులకి మీరు ఎటువంటి ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు? ఎటువంటి ఆహ్, అమౌంట్ ప్రకటించారని చెప్పండి. ఒక్కరికి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేదా ఇప్పటివరకు? ఒక్కరు కూడా ఒక రూపాయి ఇవ్వలేదు. అల్లు అర్జున్ కేసులో బుక్ అయిన చనిపోయిన ఫ్యామిలీకి మాత్రం 25,00,000 మీరు ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఇస్తున్నారు అలా? ఆల్రెడీ అల్లు అర్జున్ ఇస్తా అన్నారు. వాళ్ళ టీమ్ అంతా ఇస్తా అన్నారు. ఎందుకు మీరు ఇస్తున్నారు? మీరు ఎందుకు ఇలా డ్రామాలు క్రియేట్ చేసి దీన్ని పెద్ద పెద్దగా చేస్తున్నారని ప్రతి ఒక్క ప్రజలు డౌట్ పడుతూ ఉన్నారు. మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు ఎలా చనిపోయారంటే పొటాటో చిప్స్ తిని చనిపోయారని రాసిన రికార్డులున్నాయి. మరి దానిపైన ఎందుకు మాట్లాడవు నువ్వు? మీ అసెంబ్లీలో మాట్లాడారు కదా! పిల్లలు చిప్‌లు తిని పొటాటో చిప్స్ తిని చనిపోయారని రాశారు మేడం అనేసి ఒక పార్లమెంట్ సభ్యుడు మాట్లాడుతున్నాడు. అలా అటువంటి కేసుల గురించి మీరెందుకు మాట్లాడరు? ఎందుకింత ద్వంద్వ ధోరణి? కన్‌స్ట్రక్టివ్‌గా మీరెందుకు లేరు? సెలెక్టివ్ జస్టిస్ ఎందుకు చేస్తూ ఉన్నారు? మీకొక న్యాయం, మీ మంత్రులకొక న్యాయం, మీ మంత్రులు కాన్వాయ్ గుద్ది చనిపోయిన వాళ్ళనైతే వాళ్ళ పైన కేసులుండవు, ఏముండవు. డైరెక్ట్ హిట్ కదా అది. సరే ఆలోచించండి. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ప్రతి ఒక్కటి చూస్తున్నారు మీరు చేసేది. రాబోయే రోజుల్లో మీకు పదవీ గండం అనేది 100% ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ సాధ్యమైనంత త్వరగా దించేయడానికే ప్రజలు చూస్తున్నారు. ఏదో జమిలీ గిమిలీ అంటున్నారు. ఇంకా అప్పటికి మీరు హ్మ్. తట్టాబుట్టా సర్దుకోవటమే అనేసి ప్రజల్లో గట్టిగా వినిపిస్తుంది. అసలు ఏంటిది? ఇష్టానుసారంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారంట. ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు వినండి మీ గురించి. ఆయన మాట్లాడే మాటలు వింటే చిరాకేస్తుంది అందరికి. చూడండి. కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలేసినా గానీ, బుద్ధి చెప్పినా గానీ ఇంకా సిగ్గురాదు నాకైతే నాకు తెలిసి. ఎంతసేపు ప్రతిపక్ష సభ్యుల మీద కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేసుడు, అబద్ధపు కేసులు పెట్టుడు, వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసుడు. ఇవి తప్ప ప్రజలకు పనికొచ్చే పనులేమన్నా చేసినావా? ప్రజా ప్రయోజనాల్ని కాపాడే పనులేమన్నా చేసినావా? ఎందుకేమో నాకు అర్థం కాదు. నీకు ఆ ముఖ్యమంత్రి కృషి ఎందుకు? నువ్వెందుకు ఈ రాష్ట్రానికి? అనుభూతి నీకు నాకు అర్థం కాదు. ఏం చేసినావు ఈ గడిచినటువంటి 12 నెలల్లో? 1,27,000 కోట్ల అప్పు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తి మీద వేసినావు. ఏం బీకినావా పైసలతోని? అవన్నీ అడిగినందుకే ఇలా కేటీఆర్ గారి మీద పగబట్టి వారిని ఎట్లాగైనా చెప్పి వారి నోరు ముయించాలి అని చెప్పేసి వారిని కట్టడియాలని చెప్పేసి ఒక రండ కేసు, అబద్ధపు లుచ్చ కేసు, అది పనికిమాలిన చెత్త కేసు. దాన్ని ఒక కేసు కూడా అనరాదు. నేను వాస్తవంగా చెప్తున్నా, ప్రపంచంలో ఏ కోర్టులో కూడా కేసు నిలబడదు. అంత దరిద్ర కోర్టు, చండాల కోర్టు కేసును తీసుకొచ్చి వారి మీద పెడితే ఇలా అయితే కథం హైకోర్టు ఏమన్నది 10 రోజులు ఆయన అరెస్ట్ చేయొద్దు, 10 రోజుల మీ దగ్గర మీ ముఖాన్ని ఏమైనా ప్రూఫ్ ఏంటో తీసుకురండి అని చెప్పి మీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే ఇట ప్రూఫ్లు తీసుకొచ్చి చూపించు. కేటీఆర్ గారు ఆ 55 కోట్లు ఇచ్చినటువంటి ఆ డబ్బులు మరి వారికి అనుచితమైనటువంటి లాభం ఏదైనా చేకూరిందా అని చెప్పేసి నువ్వు నిరూపించు. అప్పుడు కోర్టులో నమ్మితే శిక్షేస్తావు. సిగ్గు లేని రాజకీయాలు చేసుకుంటా, నీతిమాలిన నికృష్టపు చిల్లర రాజకీయాలు చేసుకుంటా ఇలా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తావు. ఇంకా కళ్ళు తెరవకపోతే ఈ రాష్ట్రం ఇంకా సంకరాకపోతుంది. ఎందుకంటే నువ్వు ఇలా మధ్యలో లాగింది ఎవరిని? ఒక ఇంటర్నేషనల్ రేసింగ్ సంస్థ. ఇలా వాళ్ళు ఆ నోట ఈ నోట చెప్పి ప్రపంచం మొత్తం చెప్తున్నారు ఏమని, భారతదేశంలో ఎటువంటి స్పోర్ట్ వెళ్ళినా గానీ కక్షపూరితమైనటువంటి రాజకీయాలతోని ఆ స్పోర్ట్. అర్థమైంది కదా! కేవలం కక్షపూరితమైనటువంటి రాజకీయాలే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది తన అభియోగం. ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి మీరు గతంలో ఓటుకు నోటు కేసులో బుక్ అయ్యి అరెస్ట్ అయ్యారు కదా! ఆ! దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? మీరెందుకు ఆ రోజు డబ్బులు తీసుకొని వెళ్లారు? దానికి కూడా లాజిక్‌లు ఉండాలి కదా! బ్రీఫ్డ్ మీ అని
ప్రముఖ నాయకుడు మాట్లాడుతూ ఉంటే, మీరు డబ్బులు 50,00,000 తీసుకెళ్ళి ఆ టేబుల్ మీద పెట్టి బేరసారాలు సాగించారు కదా! మరి దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి? నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి రేవంత్ రెడ్డి గారు. చెప్పండి. ప్రజలు అయన్ని మర్చిపోతారని మీరు అనుకుంటున్నారా? మీరు పప్పులో కాలేసినట్టే. చూద్దాం ఏం జరుగుతుందో. ఓవరాల్‌గా ఇది మాత్రం అల్లు అర్జున్ పైన జరుగుతున్న కక్షపూరిత కుట్ర, రాజకీయ లబ్ధి కోసం ఇలా చేస్తున్నారనేసి అందరూ అంటూ ఉన్నారు. అది ఎంతవరకు నిజమనేది జడ్జ్‌మెంట్ ఇవ్వాల్సింది మీరే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.